1935 ఆగస్టు మొదటి శనివారం అమెరికా ప్రభుత్వం చేతిలో చనిపోయిన స్నేహితుని మరిచిపోలేక మరో మిత్రుడు తరువాత రోజు అంటే ఆదివారం రోజున ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దీంతో ఆగస్టు మొదటి ఆదివారాన్ని నేషనల్ ఫ్రెండ్షిప్ డేగా ప్రకటించింది. ఇక అప్పటి నుండి ఈ ఫ్రెండ్షిప్ డే ప్రపంచ వ్యాప్తమైందని చరిత్ర చెప్తోంది. అలాంటి ఈ ఫ్రెండ్షిప్ డే కాస్త రొటీన్ గా జరుపుకునేందుకు నగర యువతరం రకరకాలుగా ఆలోచనలు చేసుకుంటున్నారు. పబ్లకు, రెస్టారెంట్లకు వెళ్లేవారు కొందరైతే సినిమాలకు, షికార్లకు, అందమైన పర్యాటక ప్రాంతాలకు స్నేహితులతో పరుగులు తీసేందుకు మరికొందరు సన్నద్ధమవుతున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తారతమ్యం లేకుండా స్నేహ సామ్రాజ్యంలో విహరించేందుకు సిద్ధమవుతున్నారు. And tomorrow is a great day, and hope it everyone enjoying a lot. And the friendship day means it's a great day for the youngsters, and one more we're getting very soon and enjoying a lot by day and going to anywhere and enjoying the parks and the teenage age, and also the total entire day for entire 24 hours for youth. And I am dedicating all youth, Hyderabadi youth, for and friendship day. Happy friendship day to all. ఫ్రెండ్షిప్ డే అనేది ఒక అద్భుతమైన రోజు. దీన్ని జరుపుకోవడం మనందరి అదృష్టం. కాబట్టి ఇది చాలా ఆనందంగా జరుపుకోవాలి అందరం కోరుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్స్ని కలుస్తాం, అలా లంచ్ పార్టీ. ఆఫ్టర్ లంచ్ వీ వాంట్ టు గో మూవీ సమ్వేర్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. బంధువులను సెలెక్ట్ చేసుకునే అవకాశం మనుషులకు ఉండదు, కానీ మంచి స్నేహితులను సంపాదించుకునే అవకాశం ఉంటుందని అంటారు పెద్దలు. వారి మాటలు నిజమని అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. బాబాయ్, మామా, కాకా అని పిలిచిన స్నేహమనే మాధుర్యం కనిపిస్తుంది వారి మాటల్లో. ఉన్న ఊరిని, కన్నవారిని వదిలి ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం నగరాలకు వలస వచ్చే వారికి స్నేహితులే అన్నీ అవుతారు. ఇక ఫ్రెండ్స్ మధ్య చిలిపి తగాదాలు, ఒకరిపై ఒకరి కామెంట్లు, వాటితో పాటు అందులో అంతర్లీనంగా ఉండే మమతానురాగాలు కనిపిస్తుంటాయి. తప్పు చేసినప్పుడు, చెడు మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు మిత్రుడి సుతిమెత్తని మందలింపుతో జీవితాలను సరిదిద్దుకున్న వారు ఎందరో ఉన్నారు. అందరూ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ దూరంగా ఉంటారు. ఆయన ఫోన్, నెట్ అందరూ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. సో ఫ్రెండ్షిప్ డే is the main important in their life. All the friends will be meeting together at the one time and they'll be speaking together at the once. I was wishing to you all the friendship day. Happy friendship day. దోస్త్ మేరా దోస్త్, తూహీ మేరే జాన్ అంటూ స్నేహంలోని సరిగమలను ఆస్వాదిస్తూ చిన్న పెద్ద భేదం లేకుండా మధురిమలను అందరూ ఆస్వాదించాలని మనసారా కోరుకుందాం.